హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా మార్నింగ్ చూసారు కదండి, 5 అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే బ్రష్ చేసేసి అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఎందుకంటే ఇంకా పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి, ఇంటర్ వాళ్ళకి. అలాగే ఇంకా పిల్లలు కూడా ఎర్లీగా వెళ్ళాలి కదా, 7 కల్లా బస్సు వస్తుందన్నమాట. ఎప్పుడో రెగ్యులర్ టైం 7:15, బట్ ఇక్కడ నుంచి అయితే 7కే వస్తుందన్నమాట. సో ఫాస్ట్గా అయితే ఇంకా వంట అయితే చేద్దామని ఇంకా 5:45కి అయితే లేచాను. ఓకేనండి, రైస్ అయితే పెట్టేశాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి నేను రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి చేసుకోవడం అంటే నిజంగా చాలా బర్డన్గా ఉందన్నమాట. ఓకే, ఇంకా కాబట్టి ఇంకా తప్పదు కదండి, బాధ్యత తీసుకున్నాక మోయకి తప్పదన్నమాట. సో ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకు వీడియో నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, రైస్ అయితే పెట్టేశానండి. ఇంకప్పుడు కర్రీస్ అయితే చేయాలన్నమాట. నేనైతే ఒక 3 బంగాళదుంపలు అయితే ఉన్నాయి, సో కొన్ని వంకాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అయితే వండుతాను. సో పప్పు వేద్దాం అనుకుంటే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట, దోసకాయలు, కాబట్టి పక్కన పెట్టేశాను. చూసారు కదండి, బంగాళదుంప అలాగే వంకాయ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలకి కొంతమందికి వంకాయ కర్రీ వండితే అస్సలు నచ్చదు. అలాగే మా మామయ్య గారు అయితే బంగాళదుంప కర్రీ అయితే తినరనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక కర్రీ అయితే చేయాలి. ఓకే, కుక్కర్ అయితే పాడిందని చెప్పాను కదా ఫ్రెండ్స్, కాబట్టి అయితే కొంచెం సేపు అయితే ఇలా రైస్ పెట్టేశాక కొద్దిగా ఉడికాకైతే ఒక 70% ఉడికాకైతే నెక్స్ట్ అయితే కుక్కర్లో పెడుతున్నాను అనమాట. సో అప్పుడు బాగుంటుందండి. లేదనుకుంటే స్టార్టింగ్ నుంచి రైస్ కుక్కర్లో పెడుతుంటే అది నాకు తెలియకుండానే ఆగిపోతుంది అనమాట. రైస్ అంతా పాడైపోతుంది, బియ్యం పదునులో ఉంటుంది కదా, అలాగైతే ఉంటుంది అనమాట. సో చాలాసార్లు ఆ రైస్ అయితే పాడు చేసుకొని చాలా బాధపడ్డాను అనమాట. ఎందుకంటే ఇది కూడా ఊరికనే రాదు కదండి, ఏది కూడా పడేయకూడదు. నా కాన్సెప్ట్ అయితే అదండి, నేను ఏది కూడా పడేయను. ఎందుకంటే ఇది కూడా ఊరికనే రాదు కదండి, చాలా కష్టపడితేనే వస్తాయన్నమాట. ఓకేనండి, ఇంక ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే వండుతామని చెప్పి నేనైతే జస్ట్ కొంచెం ఆయిల్ అయితే ఆవాలు మెంతులు అయితే వేసాను, కరివేపాకు, అలాగే కొంచెం అయితే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. సో తాలింపు ఇలా వేసి చూడండి ఫ్రెండ్స్, పులుసు అనేది చాలా సూపర్ అయితే టేస్ట్ ఉంటుందన్నమాట. ఏం లేదండి, మరుగుతూ ఉన్నటువంటి నూనెలో కొంచెం ఆవాలు, అలాగే మెంతులు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది, ఒక 2-3. ఓకే, ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసాను, అలాగే బంగాళదుంపలు, నెక్స్ట్ వంకాయలు కూడా కట్ చేసేసాను. ఇప్పుడైతే ఇంక ఇందులో వేసేసాక కొద్దిగా కలుపు వేసేసి మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి. సిమ్లో పెట్టేసి ఇంకా బయటైతే పని ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా పుల్లల పొయ్యి మంట వేయాలి హాట్ వాటర్ కోసము. తెల్లారింది కదా, సో చీకటిగా ఉంది, బయటకు వెళ్ళి చూశాను కానీ నాకు ఎందుకో కొంచెం భయం అనిపించేసి అయితే లోపలికి వచ్చేసాను అనమాట. ఇంకా లోపలే వంట అయితే చేసేసాను, కంప్లీట్ వచ్చేసిందండి. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా నేను నిన్న మా హస్బెండ్ అయితే ఇంక బిర్యానీ తీసుకొచ్చారనమాట. ఇంకా అదైతే కొంచెం ఉంది, దాన్ని అయితే ఇంకా నేను కొద్దిగా వెచ్చబెట్టి అయితే ఇంక పెట్టేస్తాను ఇవాళ. ఇంక ఇదైతే మా హస్బెండ్కి అయితే ఇంకా జాబ్ ఇద్దామని సో జాబ్ అయితే ఇంకా కాస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, కల్లుప్పు కూడా వేసేసాను. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాము, ఈలోగా అయితే బయటకు వెళ్ళొద్దాము, ఎలా ఉందో ఏంటో మరి. ఇంకా రైస్ కూడా అయిపోయే ఉంటుంది నాకు తెలిసి, చూద్దాము. ఓకే, చూసారు కదండి, చాలా బాగా అయితే ఉడికిపోయిందనమాట. కుక్కర్ బాగా చేయించాలి ఫ్రెండ్స్, లేదంటే కొత్తదన్నా తీసుకోవాలన్నమాట. ఇంకా మా ఇంట్లో సోడు జోవా, అలాగే జొన్న రైస్, ఇంక ఇలా హెల్దీ ఫుడ్ అయితే నేను ఎక్కువ మా హస్బెండ్కి అయితే పెడుతూ ఉంటానన్నమాట. సో ఎందుకంటే రోజులు బాగోలేవు కదండి. సో మనం తినే ప్రతి ఒక్క దానిలోనూ పండించే పంటల్లో కూడా మందులు ఎక్కువ అయితే వేస్తూ ఉన్నారనమాట. సో అంతకుముందు అయితే మేము పండించేసి ఇంకా మందులు కూడా వేయకుండా పంటను తీసి మేము తినేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడైతే ఎక్కడండి. సో కొంచెం మామయ్య గారికి హెల్త్ బాగాలేనప్పుడు అయితే ఇంకా ఆ పొలం మీద అయితే డబ్బులు తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి వచ్చిన దాన్ని కూడా అమ్మేస్తూ ఉన్నాము. ఓకే, ఇప్పుడైతే ఇంకా జావ్ అయితే చేస్తున్నామండి. చూసారు కదా, కొద్దిగా అయితే వేసి ఇంకా వాటర్లో మనం నానబెట్టేస్తే ఒక 2 మినిట్స్లో అయితే ఇది నానిపోతుంది అనమాట. సో హెల్త్కి చాలా మంచిదండి. సో మన పాత సబ్స్క్రైబర్స్కి తెలుసు అనమాట, నేను ప్రతిరోజు మా హస్బెండ్కి అయితే ఇస్తాను. ఇదైతే జొన్న రవ్వ ఉంటుంది కదా, ఇదైతే చోడుపిండి అండి. సో ప్రతిరోజు కూడా నేను ఇలాగే ఇస్తూ ఉంటానండి. మార్నింగ్ అయితే 2 కాస్తాను, ఈవినింగ్ అయితే జొన్న రైస్ మాత్రమే చేస్తానన్నమాట. లేదనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి చపాతీ, కొర్రలు, ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఎక్కువ మా హస్బెండ్కి పెట్టేది. రైస్ అయితే ఇంక వాటర్ అయితే పెట్టాం కదండి, మరుగుతూ ఉంటుందన్నమాట. కొద్దిగా మనం మిక్స్ చేస్తే ఇంక ఈ పొడిపిండి కూడా అందులో కలబడిపోతుంది, లేదనుకుంటే ఉండలైపోతుంది ఫ్రెండ్స్, బాగోదన్నమాట. ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే. ఇంక మార్నింగ్ లేవడం, పని చేసుకోవడం, పిల్లల్ని నలుగురిని రెడీ చేయడం, వాళ్ళని పంపించడం, వాళ్ళతో పాటు నేను వెళ్ళడం, మళ్ళీ అక్కడ డ్యూటీ చేసుకోవడం, ఇంటికి రావడం, మళ్ళీ యథా పని యథా రాజా తథా ప్రధ అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేయడం అంట. అందరికి పెట్టడం, పడుకునేసరికి 11:30, కొన్నిసారి 12 కూడా అవుతుందండి. కానీ తప్పట్లేదనమాట. చూసారు కదా, మా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారనమాట.
ఇంకా మనమైతే బయటకు వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉందో. చీకటిగానే ఉంది ఫ్రెండ్స్ బయట అయితే, అయినా సరే తప్పదన్నమాట. ఇప్పుడు పుల్లలు పోయి అయితే మంట వేయాలి, ఎందుకంటే ఇంకా హాట్ వాటర్ కాగడానికి పిల్లలు ముగ్గురు ఒకేసారి లేస్తారు కాబట్టి సో కొంచెం ఎక్కువగా కాగితే బాగుంటాయి కదా అని చెప్పి అయితే నేను చూసారు కదండి ఎలా ఉందో. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. ఓకే, కోకిలలు అలాగే కోళ్ళు కూడా తెగ అరిచేస్తూ ఉన్నాయన్నమాట. నిజంగా అరుపులు చాలా బాగుంటాయండి వినడానికి. నాకైతే చాలా ఇష్టం అనమాట పక్షులు అరుస్తూ ఉంటే. కానీ మ్యూట్లో పెట్టేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే రేడియో సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. కర్రీ చూడండి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఎలా మాడిందో. సో మా పిల్లలకి మాడిపోయిన కర్రీస్ పెడుతున్నానేమోనని చెప్పి నేనైతే చాలాసార్లు అయితే బాధపడుతూ ఉంటానండి. ఎందుకంటే ఒక దగ్గర పోయి కర్రీస్ పెట్టేసి నేను అక్కడే కూర్చోవడం అంటే కుదరదనమాట. సో బట్టలు జాడించడానికి వెళ్ళాలి, ఇటు పొయ్యి మంట వేయాలి, ఇంకా పిల్లలకి రిబ్బన్స్ పెట్టి జడవేయాలి, ఇంక ఇంట్లో చాలా పనులు ఉంటాయి. మావయ్య గారికి మేము తినని కూర ఏదైనా వండితే మళ్ళీ తనకి పత్తిం కూర వండాలి. ఇంకా అలా అటో కడిగి ఇటో కడిగి వేస్తూనే ఉంటాను. ఈలోగా కర్రీస్ మాడిపోతూ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు బాధేస్తూ ఉంటుంది. సో టేస్టీగా కూడా చేసి పెట్టలేకపోతున్నాను పిల్లలకని, కానీ తప్పదు కదండి. సో టేస్టీ ఫుడ్ కన్నా వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం కదా. కాబట్టి అయితే నేను సర్ది చెప్పేసుకొని అయితే ఇంక పిల్లలకి అయితే మాత్రానికి బాగానే వండి పెడుతూ ఉంటానండి. ఏదో మాకున్నంతలో మాత్రం పిల్లలకి లోటు రానికుండా చూసుకుంటూ ఉంటాం నేను మా హస్బెండ్. చూసారు కదండి జావ అయితే అయిపోయిందనమాట. అలాగే ఇక్కడ జొన్న రైస్ కూడా చేసేసాను. మా హస్బెండ్కి కొంచెం అయితే సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్, ఎక్కువ వేయను అనమాట. సాల్ట్ కూడా కొద్దిగానే వేస్తాను. ఇంకా అయిపోయింది ఇది కూడా, పక్కన పెట్టేస్తే చల్లారుతూ ఉంటుందన్నమాట. తర్వాత అయితే బాక్స్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. ఓకే, కర్రీ కూడా అయిపోయిందండి. మా పిల్లలు లేచారనమాట. ఇంక వాళ్ళకి రిబ్బన్స్ పెట్టి జడ వేయాలి. కొంతమంది స్నానాలకు వెళ్ళారు, కొంతమంది అయితే ముందే రిబ్బన్స్ పెట్టి జడ చేసేసేయమంటున్నారు. ఇంకా లంచ్ అయితే ఇంక పెట్టేశాను ఇక్కడ బాక్సుల్లో. పిల్లలకి స్నాక్స్, లంచ్, కర్రీ, కర్డ్ ఇవన్నీ సర్దాలండి. ఎందుకంటే ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు రెడీ అవ్వడం, ఇంకా బుక్స్ అన్ని సర్దుకోవడం ఆ పనిలో ఉంటారు. ఇంకా నేనైతే పిల్లలకి అయితే రైస్ పెడుతూ ఉంటానన్నమాట. అలాగే ఇవాళ బ్రేక్ఫాస్ట్ పని అయితే లేదులేండి, అదైతే పెట్టేశాను. పిల్లలకి తినేశారు. ఓకేనండి, ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ గ్రేప్స్ అయితే పెట్టాను. మా హస్బెండ్ నిన్న తీసుకొచ్చినట్టున్నారు గ్రేప్స్ అయితేనే. ఇంకా అయితే బాగా వాష్ చేసి అయితే ఇంకా నలుగురికి స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను ఫ్రెండ్స్. అందరం వెళ్ళేది ఒకే దగ్గరికి అయినా సరే ఎవరికి వాళ్ళే ఉంటాయన్నమాట. సో ఎందుకంటే నాకు పిల్లలు ఇంకా అస్తమాలు నా చుట్టూ తిరగడం కూడా ఇష్టం ఉండదు. మనము ఇంట్లోనే చూపించుకోవాలి తప్ప బయట మనం ఎక్కడ అంత ఇదిగా ఉండకూడదు కదండి. సో కాబట్టి ఎవరి వాళ్ళకే పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళకి, మా హస్బెండ్కి అయితే జాబ్ అయితే ఇంకా జొన్న రైస్ చేశాను కదా, అదైతే బాక్స్లోకి అయితే పెడుతూ ఉన్నాను అనమాట. జొన్న రైస్ పెట్టేసి స్పూన్ వేసి ఇచ్చేస్తే ఇంక తను బయట అయితే ఏదో ఒక కర్రీ తీసుకొని అయితే తింటారండి. అది కూడా హెల్తీగా ఉన్న కర్రీ మాత్రమే తీసుకుంటారు. బీట్రూట్, అలాగే నెక్స్ట్ క్యాప్సికము, నెక్స్ట్ ఇది ఉంది కదా క్యారెట్, ఇంకా అలాంటివి తీసుకుంటారు ఫ్రెండ్స్. లేదనుకుంటే పప్పు తీసుకుంటారనమాట. అసలు ఎన్వి కర్రీస్ కానీ లేదనుకుంటే ఫ్రై కర్రీస్ కానీ అసలు ఇంకేం కూడా తీసుకోరనమాట. నిజంగా చాలా డైట్లు అయితే ఉంటారనమాట. ఓకేనండి, ఇక్కడైతే మా చిన్న బాబుకి అయితే రైస్ పెట్టేశాను అనమాట. కర్రీ అలాగే కర్రీ రైస్ అయితే అదనమాట. కర్రీ కూడా మీకు పెట్టేస్తాను, అలాగా మిక్స్ చేసుకొని తింటుంది. వేరొక బాక్స్లో పెడదామంటే తను ఓపెన్ చేసుకోవడానికి కొంచెం కష్టపడుతుంది అనమాట. కాబట్టి అయితే ఇంకా అలా పెట్టేస్తాను. ఇంక ఇదైతే మావయ్య గారిదండి. మేమందరం పెట్టేసుకున్నాం కదా. మావయ్య గారికి కూడా నేను పక్కన అయితే ఒక కర్రీ అయితే వండాను అనమాట. సో ఆనియన్ కర్రీ అయితే చేశానండి, ఆనియన్ టమాటో వేసి. ఇంక ఇదైతే మావయ్య గారి మనం గదిలో పెట్టేసామంటే తనకు ఆకలేసినప్పుడు తీసుకొని తింటారు. ఎందుకంటే నేనైతే కిచెన్కి అయితే లాక్ వేసుకొని వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు వెళ్తూ ఉంటాయి. మావయ్య ఏంటంటే తెలియదు కదా, కొన్నిసార్లు అయితే డోర్ ఓపెన్ చేసేసి అలా పడుకుని పోతారనమాట. ఇంకా పిల్లలు ఇష్టం వచ్చినట్టు చేసేస్తాయని చెప్పి భయం వేసి కిచెన్కి అయితే లాక్ వేసేసి మావయ్యకి కావాల్సినవన్నీ కూడా ఇంట్లో పెట్టేసి అయితే వెళ్తాం అనమాట. ఎప్పుడైనా సరే కుక్కర్ మీద అలా మూత వేసుకోవాలండి, లేదనుకుంటే మనకి వాటర్ పాడైపోతుంది అనమాట. సో అంట్లు కొద్దిగా ఉంటే కూడా కడిగేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, షింక్ అంతా కూడా నీట్గా అయితే కనిపిస్తుంది. నాకైతే నిజంగా ఫ్రెండ్స్ కిచెన్లో అయితే నాకు నీట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం తినేది అక్కడే, మనము ఎక్కువ ఆడవాళ్ళం గడిపేది కూడా అక్కడే కదండి. సో మనకి కావాల్సినటువంటి తిండి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి సో ఎప్పుడు కూడా మనం చాలా నీట్గా పెట్టుకోవాలి. నేనైతే చాలా నీట్గా అయితే పెట్టుకుంటానండి. చూసారు కదా, చూడజావులు అయితే కొద్దిగా బటర్ మిల్క్ అయితే కలిపానండి, మజ్జిగ. ఓకే, నేనైతే కాఫీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కలిపిన సోడా అయితే మా పాపకి కొద్దిగా, అలాగే మా హస్బెండ్కి కొద్దిగా, నేను కూడా కొద్దిగా తాగానులేండి వెళ్ళేటప్పుడు. సో మా చెల్లికి అయితే కొద్దిగా ఇచ్చానమాట. ఇంకా మా ఆయన గారు చూశారు కదా, ఏంటో వెతుక్కుంటున్నారనమాట ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి. మా హస్బెండ్ ఫ్రిడ్జ్లో తినే అయితే ఏమి ఉండవండి, తినరు కూడా. ఎప్పుడైనా క్యారెట్లు పెడుతూ ఉంటాను, ఆ క్యారెట్ తీసుకొని తింటారు, లేదనుకుంటే కాకరకాయ తింటూ ఉంటారనమాట. ఆ రెండింటి కోసమే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు, లేదనుకుంటే అసలు ఆ తీరు. ఓకేనండి, ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయాము. ఈరోజు అయితే నేను, మా హస్బెండ్, మా చిన్న పాప అయితే బండ్లు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో అర్లీగా వెళ్ళాలి.
బస్ అయితే ముందెళ్ళిపోయిందనమాట. మా హస్బెండ్ కూడా అదే రూట్ మీద అయితే వెళ్తున్నారు. కాబట్టి అయితే మేము ముగ్గురం కూడా బండి మీద అయితే వెళ్తున్నామండి ఇవాళ డ్యూటీకి. ఓకేనండి. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. గాలి చూసారు కదండి, అస్సలు ఎంతో ఒక మాదిరిగా లేదనమాట గాలి అయితే. నిజంగా చాలా కొన్నిసార్లు మా హస్బెండ్ తిడుతూ ఉంటారు నన్ను వీడియో షూట్ చేస్తూ ఉంటే, నువ్వు సరిగ్గా పట్టు కూర్చో పడతావు లేదంటే అని అంటూ ఉంటారనమాట. అయినా మనం ఒక పనిలోకి దిగాక ఇంకా దానికి కాంప్రమైజ్ అవ్వకూడదు కదండి. సో ఖచ్చితంగా అయితే నేను వెళ్ళేటప్పుడల్లా వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటానన్నమాట. చూసారు కదండి మా వే ఎలా ఉందో. సో ప్రతిరోజు కూడా ఇలా వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదండి. పల్లెటూరు ఏమైనా పల్లెటూరే ఫ్రెండ్స్. నిజంగా అందుకే అంటారు పల్లెటూరు పట్టుకొమ్మలు లాంటివనని. అసలు చూసారు కదా ఎంత అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. నిజంగా గాలి ఆ ప్రశాంతత వేరుగా ఉంటుందండి. సిటీలో ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్, లేదు కదా. ఓకేనండి. ఇంకా మేమైతే డ్యూటీ నుంచి అయితే వచ్చేసాము. ఇప్పుడే జస్ట్ వాకిలు తుడిచేసి అయితే పొలాలపై మంటేసానండి. ఇంకా లోపలైతే వంట అయితే స్టార్ట్ చేయాలి. పొయ్యి చూసారు కదండి టకటక గణగణ మండిపోతుంది అనమాట. ఎప్పుడు ఏడిపించేసేది, బట్ ఈరోజైతే బాగానే మండిందండి. ఇది మండిందంటే నిజంగా ఏదో సాధించినంత బలం వచ్చేస్తుంది అనమాట నాకైతే. ఎందుకంటే కష్టం ఏది లేకుండా మండిపోతుంది. చూసారు కదండి ఎలా ఉన్నాయో నిప్పు కొరువులు అయితే. మునుపటి కాలంలో అయితే మా తాతయ్య వాళ్ళ కాలంలో అయితే నిప్పు కొరువు దెయ్యాలని ఏదో ఉండే అంట. అలా నోట్లో నుంచి నొప్పి వచ్చేదండి ఫ్రెండ్స్. అప్పుడు మా డాడీ చెప్తుంటే మేము వినేవాళ్ళం అనమాట. నాకు ఈ నిప్పు చూసినప్పుడల్లా అయ్యే గుర్తొస్తూ ఉంటాయి అనమాట. మనమైతే చూడలేదులేండి, జస్ట్ వినడమే. చాలా చీకటి పడిపోయిందండి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంక మా పిల్లలైతే కబుర్లు అయితే పెట్టారనమాట. అసలు నిజంగా ఎంత అల్లరంటే ఫ్రెండ్స్ అసలు చెప్పలేనమాట. కొన్నిసార్లు అల్లరి చేస్తే కొట్టేస్తూ ఉంటాను, తిడుతూ ఉంటానన్నమాట. కానీ ఏమైనా పిల్లలు ఉంటేనే అంటే ఇండ్లు కలకలాడుతూ ఉంటుంది కదా. మా బుడ్డది చూస్తున్నారా ఏం చేస్తుందో. పెరుగు ప్యాకెట్ ఉందని చెప్పి దాన్ని అయితే లాగుతూ ఉంది. కొన్నిసార్లు అయితే లోపల ఉన్న టైస్ కూడా తీసుకొని తింటూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నేను చూసినప్పుడైతే ఇంకేదో యాక్షన్ చేసినట్టు చేస్తుంది. పెరుగు ఉందని చెప్పి తింటున్నానని చెప్తుందనమాట. క్లోజ్ చేయమంటే చేయట్లేదు. ఈ ఫ్రిడ్జ్ అయితే నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో అంటే ఒక 1 ఇయర్ అంటే పాప పుట్టాకైతే పెట్టారండి. ఇంక అప్పటి నుంచి కూడా ఇంక అదే వాడుతూ ఉన్నాం అనమాట. ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. నిజంగా పాతకాలంలో ఉన్నటువంటి రోజులు కానీ మనుషులు కానీ వస్తువులు కానీ చాలా గట్టిగా అయితే ఉంటాయన్నమాట. 15 ఇయర్స్ అవుతుందండి ఆ ఫ్రిడ్జ్ కొని. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటూ ఉన్నారు. ఏదో కామెడీ అనమాట. అక్కడ మధ్యలో ఉంది కదా, తనైతే అందరి మీద సటైర్లు అయితే వేస్తుందనమాట. వాళ్ళ అక్కోళ్ళని తెగ ఏడిపించేస్తుంది. జోకులు అంతా చాలా కామెడీగా ఉంటుంది అనమాట. తను మా మూడో అమ్మాయి అండి. ఇంకా తనకి ఈ మధ్య బాగాలేదని చెప్తూ ఉండేదాన్ని కదా, జాండీస్ వచ్చినాయి అని చెప్పి. తనకైతే అప్పుడు నాకు నిజంగా చాలా భయం వేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే పాప చాలా పాడైపోయింది అనమాట. ఏమైనా ఒక తల్లికే తెలుసండి, పిల్లలకు బాగాలేకపోతే వాళ్ళ ఎంత బాధపడేది అనేది తల్లి మనసుకే తెలుస్తుంది అనమాట. మా బుడ్డ వచ్చేసరింది ఎక్కడ కూర్చొని ఆడుకుంటుందో, ఎప్పుడు కూడా అక్కడక్కడే ఇరుకులో ఆడుతూ ఉంటుందన్నమాట. ఇదైతే ఇంకా మా కదండి. అది చూసారు కదండి. ఇంకా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇంక ఇలా ఉంటుందన్నమాట. ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయితే ఇలా కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత హోంవర్క్లని నేను కూడా పెద్దగా చదవండి అని పట్టించుకోను ఫ్రెండ్స్ పాపం. ఎందుకంటే నా వర్క్ నాకు ఉంటుంది. ఇంకా నేను ప్రెషరు అలాగా